రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. గత 14 నెలల నుంచి ఆయన పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ మన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మన ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. కానీ మన నాయకులకు, మన రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు మరి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్న ఆయన పేరును ఎందుకు మర్చిపోతున్నారు? ఇటీవల కాలంలో చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేందుకు భయపడుతున్నారా? ఆయన పేరు చెప్పేందుకు సిగ్గుపడుతున్నారా? ఆయన పేరు చెప్పేందుకు మరి ఇంకేమన్నా ఫీలింగ్స్ పెట్టుకుంటున్నారా? లేదా అవమానకరంగా ఉండేలాగా ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారా? ఈ చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే మనకి ఎడాపెడా వినిపిస్తున్న మాట అదే. ఈ మాట అన్నది ఒక చిన్న పిల్లవాడు కాదు, ఒక విద్యార్థి కాదు, ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులే మర్చిపోతున్నారు, మాజీ వ్యక్తులు కూడా మర్చిపోతున్నారు. ఇక సీనియర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు సైతం మర్చిపోతున్నారు. వీరితో పాటుగా సినీ హీరోలు మర్చిపోతున్నారు, సినిమాలో ఉండే జూనియర్ ఆర్టిస్టులు మర్చిపోతున్నారు. ఇది జరుగుతున్న క్రమం. అంటే రేవంత్ రెడ్డి గారిని వీరందరూ ఒప్పుకోవట్లేదా సీఎంగా అంటూ ఒక టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో మనకి ఇతర టీడీపీ నుంచి వచ్చినప్పటి నుంచి కానీ, లేదా ఒక ఎంపీగా ఆయన పనిచేసినప్పుడు కానీ, మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అసలు నిద్రపోయినా కూడా మర్చిపోలేని పరిస్థితి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు ఆయన. కానీ ఆయనతో పాటే ఉంటూ అదే గాంధీ భవన్లో మరి తింటూ సమావేశాల్లో కూడా పాల్గొంటూ ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు మర్చిపోతున్నారు? ఇది ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పమా అంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో గాంధీ భవన్ సాక్షిగా జరుగుతున్న చర్చ. ఇటీవల కాలంలో మీనాక్షి నటరాజన్ గారు రావడం, క్రమశిక్షణ చర్యలను తీసుకుంటున్నాను, పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నాను ఆమె అనడం, అటు తర్వాత ఇక కొన్ని పరిణామాలు కొనసాగుతున్నాయి, చోటు చేసుకుంటున్నా తెలిసిందే. అయితే ఈ సమయంలోనే, ఈ కాలంలోనే ఈ తప్పు ఒప్పులు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరు బదులుగా కేసీఆర్ గారి పేరు చెప్పడం, లేకపోతే హరీష్ రావు గారి పేరు చెప్పడం, లేకపోతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పడం, లేకపోతే తుమ్మల గారి పేరు చెప్పడం, లేకపోతే పొంగులేటి గారి పేరు చెప్పడం రకరకాలుగా కొనసాగిపోతున్నాయి. దీనికి సంబంధించిన వైరల్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇబ్బడముబ్బడిగా కంటికి కనిపిస్తున్నాయి. ఈ 1 ఇయర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతలో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇదంతా చూస్తుంటే మరి పాలమూరు బిడ్డకు ఒక సీఎం పోస్టు అధిష్టానం ఇచ్చినప్పుడు, అధిష్టానం మేరకు, ప్రజలు ఇచ్చిన ఓటు మేరకు మరి ఆయన పదవి అనుభవిస్తున్నందుకు మరి పడవలసిన అవమానమా? ఎందుకని ఘోర అవమానం కొనసాగుతోంది అంటూ తీవ్ర స్థాయిలో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అప్పట్లో జూపల్లి గారు కూడా మరి రేవంత్ రెడ్డి గారి పేరును తప్పుగా ఉచ్చరించడం, నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంతో పాటుగా జగ్గారెడ్డి సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన కూడా మరి గబుక్కున వేరే వాళ్ళ పేరు చెప్పేసేసి అదేంటి తప్పు చెప్పానా అంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం. ఈ 1 ఇయర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతలో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు సినీ నటుడు బాలాదిత్య కూడా ఒక కార్యక్రమంలో వేదిక మీద నిలబడి ఆయన పేరు మర్చిపోయి వేరే పేరు చెప్పడం. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు, క్షమించాలి, మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక అల్లు అర్జున్ గారు కూడా
ఒక సభలో ఒక సమావేశంలో ఫ్యాన్స్తో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవడం. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక వీటితో పాటుగా వైరాకు సంబంధించిన రామ్దాస్ నాయక్ వైరా ఎమ్మెల్యే ఆయన గారు కూడా ప్రసంగిస్తూ మరి ముఖ్యమంత్రి గారి పేరును తుమ్మల అని లేకపోతే పొంగిలేటి అని. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇట్లా ప్రస్తావన చేయడం ఇదంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. చిన్నపిల్లవాడిని లేపి నిలబెట్టి ఒకసారి అడిగినా కూడా తరగతి గదుల్లో చెప్తాడు మన ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, లేకపోతే రక్షణ శాఖ మంత్రి ఎవరు, రకరకాలుగా మనం అడిగినా కూడా చెప్తుంటారు. కానీ వీళ్ళు ఎందుకని మర్చిపోతున్నారు? మర్చిపోవాలనే మర్చిపోతున్నారా, లేదా అవమానించాలి అన్న విషయాన్ని మిషను లోపల పెట్టుకొని అట్లా అంటున్నారా అంటూ కూడా చాలా వ్యాఖ్యలు బయట వినిపిస్తున్నాయి. ఒకవేళ భయంతో అయితే అంతగా భయపెట్టే వ్యక్తి కాదు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన ఫ్యాక్షన్ హీరో కాదు కదా, మన హీరో కదా, మన ప్రజలు మెచ్చి మనం ఓట్లు వేసుకున్న హీరో కదా. ఒకవేళ ఆయన ఏమన్నా గత ప్రభుత్వంలో ఉండే పాలకుల్లాగా దగ్గరికి రానియకుండా దూరంగా ఉంచే ముఖ్యమంత్రి అంటే అది కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఎందుకని ఆయన పేరు మర్చిపోతున్నారు? ఇది కావాలనే మర్చిపోతున్నారా, లేకపోతే ఒకవేళ అనుకోకుండా మర్చిపోతున్నారా, అసలు ఎందుకు జరుగుతుందంటూ కూడా జస్ట్ ఒక 4-5 రోజుల నుంచి ఈ యొక్క వైరల్ అవుతున్న మ్యాటర్ అందరితో పాటు మేము కూడా వినడం జరిగింది. ఈ యొక్క టాపిక్ మీద మీరు కూడా కమెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.